హలో హాయ్ అండి అందరికీ. ఇవాళ మన వీడియోలో సిమ్లా మిర్చితో బజ్జీ వేయటం ఎలాగో తెలుసుకుందాము. ముందుగా కుక్కర్ తీసుకుని 3 ఆలు వేసుకుని అందులో 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ చల్లారేలోపు మనం ఒక బౌల్ తీసుకుని 2 స్పూన్లు శనగపిండి, సాల్ట్, రుచికి తగ్గట్టు కారము, పసుపు, బేకింగ్ సోడా అండి, సోడా ఉప్పు అంటారు, వాము వేసుకుని బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీని బట్టి వాటర్ చూసి పోసుకుంటూ కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 బుంగమిర్చి మిరపకాయలు తీసుకోవాలి. సిమ్లా మిర్చి అంటారండి ఇవి. వీటిని ఈ విధంగా కట్ చేసుకుని లోపల గింజ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని మిరపకాయలని తీసుకుని గింజ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఉడికించి పెట్టుకున్న ఆలు ఒక గిన్నెలో వేసుకుని స్మాష్ చేసుకుని కొంచెం పసుపు, కొంచెం కారము, కొంచెం ఉప్పు, కొంచెం చాట్ మసాలా పౌడర్ వేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు స్టఫింగ్ పెట్టుకోవాలి. ఈ విధంగా స్టఫింగ్ చేసుకుని అన్ని మిరపకాయలకిను పొయ్యి మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్లో మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ బ్యాటర్లో ముంచుతూ ఈ విధంగా వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని బజ్జీలని మనం ఇదే విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలయి పెడుతూ పేపర్ మీద టిష్యూ వేసుకుని ఎక్సెస్ ఆయిల్ ఉంటే తీసేస్తుందండి. టిష్యూ పేపర్ వేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మనం తయారు చేసుకున్న అన్ని బజ్జీలను ఇలానే ఫ్రై చేసి పెట్టుకోవాలండి. అంతేనండి, మనకి సిమ్లా మిర్చి బజ్జీ తయారైపోతుంది. ఎలా ఉందో టేస్ట్ చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.